హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా అసలు మెంటర్షిప్ గురించి మనం మీకు గ్రూప్ అబ్జర్వ్ చేసిన రీసెంట్ స్ట్రీమ్స్ అబ్జర్వ్ చేసినా సరే మెంటర్షిప్ గురించి డిస్కషన్స్ వస్తున్నాయి. సో మెంటర్షిప్ గురించి ఎక్కువగా చెప్తున్నాను కదా. సో అసలు ఏంటి ఈ మెంటర్షిప్, ఏంటి అసలు ఈ మెంటర్షిప్ లో ఏం టీచ్ చేస్తాం, సో ఇవంతా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ చూస్తే ప్రైస్ వచ్చి 14,399. సో 15 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ 5 మెంబర్స్ అయిపోయారు, ఇంకొక 10 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఈ మెంటర్షిప్ లో మీరు ఏమి నేర్చుకుంటారంటే కంప్లీట్ గా మన స్ట్రాటజీ మీరు అబ్జర్వ్ చేస్తే మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం, ఎవ్రీడే లైవ్ లో యూస్ చేసే స్ట్రాటజీ. అండ్ మీరు చూస్తే మన షార్ట్స్ కానీ, సో షార్ట్స్ లో కూడా నేను రీజన్స్ చెప్తున్నాను కదా, ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అని. సో కంప్లీట్ గా అసలు నేను ఏ స్ట్రాటజీ యూస్ చేస్తున్నాను, సో అది మొత్తం మీకు కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం, అసలు సెటప్స్ ఏంటి అండ్ ఎలాంటి దగ్గర ట్రేడ్స్ తీసుకోవాలి, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, సో అవి ఫండెడ్ అకౌంట్స్ ఎలా పాస్ అవ్వాలి, సో వాటి గురించి కంప్లీట్ గా మనం మెంటర్షిప్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ టెక్నికల్స్, సో టెక్నికల్స్ అన్ని కవర్ అవుతాయి. అండ్ ఫండమెంటల్స్, సో ఇక్కడ మెయిన్ గా చాలా తక్కువ మందికి ఫండమెంటల్స్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ మీద నాలెడ్జ్ ఉంటుంది. లైక్ సిపిఐ నంబర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, ఏ పేస్ ని ఇంపాక్ట్ చేస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి, అండ్ జీడిపి నెంబర్స్ ఎలా ఒక కంట్రీని ఒక ఎకనామీని ఇంపాక్ట్ చేస్తాయి, అండ్ సెంట్రల్ బ్యాంక్స్ గురించి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. సో ఇలా కంప్లీట్ గా మీరు ఈ ఫండమెంటల్స్ కూడా ఈ మన మెంటర్షిప్ లో కవర్ అవుతాయి. ఇంకా స్పెషల్లీ ఈ మధ్య కాలంలో నేను చూసేది ఏంటంటే ప్రాప్ ఫర్మ్స్. సో ప్రాప్ ఫర్మ్స్ అంటే ఫండింగ్ కంపెనీస్, మీ అందరికీ తెలిసే ఉంటది కదా. సో ఈ ప్రాప్ ఫర్మ్ అకౌంట్స్ తీసుకుంటున్నారు కానీ ఫెయిల్ అయిపోతున్నారు. సో అసలు ప్రాప్ ఫర్మ్ అకౌంట్స్ ఎలా పాస్ అవ్వాలి? సో మీరు చూస్తే మోస్ట్లీ చాలా ఎక్కువగా నాకు వచ్చేది ప్రాప్ ఫామ్ మీద వీడియోస్ చేయండి, ప్రాప్ ఫామ్ అకౌంట్స్ ఎలా పాస్ అవ్వాలో చెప్పండి అని కట్ట నాకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి టెలిగ్రామ్ లో. సో ఈ ప్రాప్ ఫామ్స్ గురించి మనం కంప్లీట్ గా రిస్క్ మేనేజ్మెంట్, డ్రాడౌన్ లో ఉన్నప్పుడు ఎంత రిస్క్ తీసుకోవాలి, సో ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు ఎంత రిస్క్ తీసుకోవాలి, అండ్ అకౌంట్స్ రొటేషన్. సో మనకి కన్సిస్టెంట్ గా ఒక అకౌంట్ డ్రాడౌన్ లో ఉన్న వేరే అకౌంట్ నుంచి మనకి ఎవ్రీ మంత్ పే అవుట్ రావాలంటే ఈ అకౌంట్ రొటేషన్ అనే కాన్సెప్ట్ మీద కూడా మనకి ఈ మెంటర్షిప్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో స్పెషల్లీ ప్రాప్ ఫార్మ్స్ మీద మాత్రం అసలు ఎలా పాస్ అవ్వాలి ఏంటి అని కంప్లీట్ గైడెన్స్ మన మెంటర్షిప్ లో ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది ఏంటంటే సైకాలజీ. సో ఇక్కడ చాలా ఎక్కువ మందిలో నేను చూసేది ఏంటంటే స్ట్రాటజీస్ చాలా బాగా ఉంటాయి. సో బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు కానీ, మనం ఇక్కడ ఏంటంటే సిమ్యులేటర్ లో కానీ ట్రేడింగ్ బ్యాక్ టెస్టింగ్ టూల్ యూస్ చేసి బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు రిజల్ట్స్ అంటే మత్తిపోయే రిజల్ట్స్ వస్తాయి. సో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ రియాలిటీలో అంటే మార్కెట్ ఆ స్ట్రాటజీ మనం రియాలిటీలో అప్లై చేసినప్పుడు మాత్రం అస్సలు సరిగ్గా పర్ఫామ్ చేయదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, స్ట్రాటజీలోనా? సో కాదు, స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సైకాలజీ. సో మనం మెయిన్ ఫోకస్ ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ సైకాలజీ. అసలు ఒక బిగినర్ ఎలా థింక్ చేస్తారు, సో ఒక లాస్ వచ్చిన తర్వాత మన మైండ్ ఎలా థింక్ చేస్తుంది, అండ్ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తీసుకునేటప్పుడు, డ్రాడౌన్ లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మెయిన్ గా ట్రేడర్స్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే ఓవర్ రిస్క్ అండ్ ఓవర్ ట్రేడ్. సో దీనికి రూట్ కాజ్ ఏంటి, అసలు మనం ఇన్ డెప్త్ గా ఈ ట్రేడింగ్ సైకాలజీ ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి, సో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కి ఒక ఎమేచ్యూర్ ట్రేడర్ కి డిఫరెన్స్ ఏంటి, సో ఇవన్నీ మనం కవర్ చేస్తాం ఈ సైకాలజీ సెషన్ లో. ఇంకా ట్రేడ్ బ్రేక్ డౌన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను తీసుకునే ట్రేడ్స్ దగ్గర నుంచి కదా మీరు నేర్చుకుంటారు. సో నేను ఈ వీక్ లో తీసుకున్న ట్రేడ్స్ అండ్ నేను మిస్ అయిన ట్రేడ్స్ కంప్లీట్ గా ఎవ్రీ వీకెండ్ మనం అనాలిసిస్ చేస్తాం. అసలు ఈ వీక్ లో ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, సో మన స్ట్రాటజీ యూస్ చేసి మనం ఎన్ని ట్రేడ్స్ క్యాచ్ చేసాం, ఎన్ని ట్రేడ్స్ మిస్ అయ్యాం. సో ఇదంతా మనం ఎవ్రీ వీక్లీ రీక్యాప్ కింద మెంటర్షిప్ స్టూడెంట్స్ కి మీకు క్లియర్ వీడియో వస్తుంది. ఐ మీన్ కంప్లీట్ డిస్కస్ చేసుకుంటాం. ఇంకా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్. సో మీకు తెలిసిందే కాన్సెప్ట్స్ అంటే లైక్ ఏ పేర్ ట్రేడ్ చేయాలి, ఏ టైంలో ట్రేడ్ చేయాలి, అండ్ ఎంత రిస్క్ తీసుకోవాలి, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, అండ్ ప్రాబ్లమ్స్ ఎలా పాస్ అవ్వాలి. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ లో కవర్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వన్ ఆన్ వన్ డౌట్స్ క్లియరింగ్ సెషన్. సో ఇక్కడ నేను చూసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంటే అందరూ మనకి ఇప్పుడు ఈ మెంటర్షిప్ అనేది జూమ్ క్లాసెస్ జరుగుతాయి. సో 1.5 hours నుంచి 2 hours వరకు ఎవ్రీడే జరుగుతుంది. సో అక్కడ మీకు ఆ కాన్సెప్ట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పేర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి దాని మీద ఒక క్లాస్ జరిగింది అనుకోండి. సో ఆఫ్టర్ వీడియో ఐ మీన్ ఆఫ్టర్ ఆ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక 30 minutes టైం ఉంటుంది. సో ఈ 30 minutes లోని మీకున్న క్వశ్చన్స్ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అక్కడితో సెషన్ ఎండ్ చేస్తాను. సో అలాగా అందరూ మనకి ఎక్కువ మంది ఉంటే 15 మెంబర్స్ లోనే అందరూ మైక్ తీసుకొని అడగలేరు కదా. సో వాళ్ళ గురించి నేను వన్ ఆన్ వన్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ తీసుకుంటాను. సో మీ 15 మెంబర్స్ కూడా మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో వీకెండ్స్ నేను వన్ ఆన్ వన్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ తీసుకుని మీకు మాత్రమే జూమ్ లింక్ వస్తుంది. సో కంప్లీట్ గా అందులో బ్యాక్ టెస్టింగ్ లో ఉన్న డౌట్స్ కానీ, స్ట్రాటజీలో ఉన్న డౌట్స్ కానీ, సో సైకాలజీ రిలేటెడ్ గా కానీ, సో అవి మొత్తం మీరు అక్కడ అడగొచ్చు. ఇంకా లైవ్ సిమ్యులేషన్స్.
లైవ్ సిమ్యులేషన్స్. సో లైవ్ సిమ్యులేషన్స్ విషయానికి వస్తే మనం స్ట్రాటజీ నేర్చుకోవడం, కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అది ఓకే. సో అక్కడ వరకు బాగానే ఉంది. బట్ నేర్చుకున్న కాన్సెప్ట్స్ లైవ్లో ఇంప్లిమెంట్ చేయడం, అసలు లైవ్లో ఎలా వర్క్ అవుతుంది, సో ఏంటి, మనం ఏం చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. సో నేర్చుకోవడం ఎవరైనా నేర్చుకుంటారు, కాన్సెప్ట్ చెప్పడం ఉంది, బట్ అది లైవ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో నేను చేస్తాను సిమ్యులేషన్స్, మీ చేస్తాను. సో ఈ సిమ్యులేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో సిమ్యులేషన్స్ అంటే ఎవరికో అంటే ఏంటో తెలియలేని వాళ్ళ గురించి, సిమ్యులేషన్స్ అంటే ఏం లేదు, జస్ట్ బ్యాక్ టెస్టింగ్. అంటే మనం నేర్చుకున్నది ఎలా వర్క్ అవుతుందో మనం లైవ్ లో బ్యాక్ టెస్టింగ్ చేస్తాం. ఇంకా ట్రేడ్ టాక్స్. సో ట్రేడ్ టాక్స్ మన వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్ గురించి మనం ఎండ్ ఆఫ్ ద డే డిస్కషన్ చేస్తాం. సో ఇది మన మెంటర్షిప్ మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ వచ్చి ఇవి. అండ్ టాపిక్ వైజ్, సో అసలు ఏ రోజు ఏ టాపిక్ ఉంటుందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో 1 minute. ఓకే, ఇది టాపిక్ వైజ్. సో క్లాసెస్ వచ్చి 1 సెప్టెంబర్ ఆర్ 3 సెప్టెంబర్. ఇక్కడ ఫస్ట్ థర్డ్ అనేది ఇంకా క్లారిటీ లేదు. సో నేను మన గ్రూప్లో అనౌన్స్ చేస్తాను. సో కాన్సెప్ట్స్ కంప్లీట్గా ఇవి. అసలు ఫారెక్స్ మార్కెట్స్ అంటే ఏంటి, బ్రోకర్స్కి ప్లాట్ఫామ్స్కి డిఫరెన్స్, ఇక్కడ ఏంటంటే కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను. సో ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఫారెక్స్లో ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా, ఫండమెంటల్స్, టెక్నికల్స్, సైకాలజీ, సీజనాలిటీ, సో ఎలాంటి క్వశ్చన్ అన్నా మీరు ఆన్సర్ చేయగలరు. మీరు కరెక్ట్గా ఫోకస్ పెట్టి నేర్చుకోలేదు కానీ చెప్పడంలో నాకంటే ఎటువంటి ఇబ్బంది లేదు. సో నేనంటే మాత్రం ఐఎమ్ షూర్ ఎంత టైం అన్నా తీసుకుని ఎలాంటి క్వశ్చన్ అన్నా ఆన్సర్ చేస్తాను. కొన్ని మెంటర్షిప్స్లో ఏంటంటే వాళ్ళు టెక్నికల్స్ ఒక్కటే ఆన్సర్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీరు ఫారెక్స్ రిలేటెడ్ ఎనీ క్వశ్చన్, ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో నాకు తెలిసి మాక్సిమం తెలిస్తే ఆన్సర్ చేస్తాను, లేదంటే తెలుసుకున్నా తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో ఆ రేంజ్ నాలెడ్జ్ అంటే మీకు ఇస్తాను ఇక్కడ కంప్లీట్గా. మీరు పెట్టే టైం, సో మీరు ఇంట్రెస్టింగ్ ఉండి ఏదో కోర్స్ తీసుకున్నాం పే చేస్తాం ఒక 2 రోజులు చూసి వదిలేసి అంటే వదిలేకుండా, సో కంటిన్యూస్గా ప్రతి క్లాస్కి ప్రతి సెషన్కి అటెండ్ అయ్యి మీరు నేర్చుకుంటే మాత్రం అమేజింగ్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఇచ్చాను. సో ఏ పేరు స్ట్రేట్ చేయాలి, ట్రెండ్ అంటే ఏంటి, మార్కెట్ సెషన్స్, టైం ఫ్రేమ్స్, సో ఎంత కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసారా. సో ఇది క్యాండిల్ ట్రెండ్, కంటిన్యూషన్, రిజెక్షన్, క్యాండిల్స్, అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ వర్సెస్ లోయర్ టైం ఫ్రేమ్, అండ్ విక్ థియరీ. సో ఈ విక్ థియరీ అనేది అమేజింగ్ కాన్సెప్ట్. సో మీరు వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మార్కెట్ని కంప్లీట్ డిఫరెంట్గా చూస్తారు. కంప్లీట్గా ఇంకా కంప్లీట్గా మీకు ఆ వే ఆఫ్ వాచింగ్ ఉంటుంది కదా, కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఐడెంటిఫై మార్కెట్ ట్రెండ్స్ అండ్ లెసన్స్ ఫ్రమ్ లాసెస్. సో లాసెస్ దగ్గర నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఒక లాస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో అసలు రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్లో అడ్వాన్స్డ్గా మనం వెళ్ళి ఎలా రిస్క్ మేనేజ్ చేయొచ్చు. సో మనకు చూస్తే మేము లైవ్ స్ట్రీమ్లో ఇంకా 10 పిప్స్ దగ్గర నేను ప్రాఫిట్ సెక్యూర్ చేస్తాను. అసలు 10 పిప్స్ దగ్గర ప్రాఫిట్ సెక్యూర్ చేయడం వెనకాల రీజన్ ఏంటి, సో అక్కడ విన్ రేట్ ఎలా పెరుగుతుంది, అండ్ ఓవర్ లాంగ్ రన్లో మన రిస్క్ రివార్డ్ రేషియో ఎలా పెరుగుతుంది రిస్క్ మేనేజ్ చేస్తే. సో ఇవన్నీ మన కోర్సులో డిస్కస్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఫండమెంటల్స్. సో ఇక్కడ ఇంకా చాలా తక్కువ, ఇంకా చాలా కవర్ అవుతాయి మీకు ఫండమెంటల్లో. సెంట్రల్ బ్యాంకింగ్ గురించి కానీ, అండ్ ఏంటంటే ఎకనామీ గురించి కానీ, అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్కి మనకి ఎకనామీకి రిలేషన్ ఏంటి, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్కి గోల్డ్ మార్కెట్స్ కానీ ఫారెక్స్ మార్కెట్స్ కానీ అసలు రిలేషన్ ఏంటి, ఇవన్నీ మీకు కవర్ అవుతాయి. ఇవి ఏంటంటే టెంప్లెట్ పెద్దగా అయిపోతుందని తక్కువ కాన్సెప్ట్స్ ఇక్కడ నోట్ చేయాల్సి వచ్చింది. బట్ చాలా పెద్ద కాన్సెప్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో చెప్తున్నాను కదా, మీరు ఈ ఫారెక్స్ నా ఫ్యూచరు అనుకొని డిసైడ్ అయ్యి కానీ టైం పెట్టి నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, మీకు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ అంటే ట్రేడింగ్ సెటప్స్ విషయానికి వస్తే నేను యూస్ చేసే సెటప్ మీకు A+ సెటప్. ఇక్కడ ఈ స్ట్రాటజీలో మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక స్ట్రాటజీ నేను చెప్పబోతున్నాను. ఇంకా ఆ స్ట్రాటజీ విన్ రేట్ ఎంత అంటే 75 నుంచి 80% ఉంటుంది. నియర్లీ 75 నుంచి 80%. ఎక్సలెంట్గా ఈజీగా ప్రాబ్లమ్స్ పాస్ అయ్యి బేస్ ఏంటి, సో ఎంత రిస్క్ తీసుకోవాలి ఎలాగా, సో ఇవన్నీ మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ Q&A సెషన్స్, మనకి మార్కెట్ అనాలిసిస్ డైలీ మీకు ఉంటుంది. అంటే మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి డైలీ మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది 2 సెషన్స్. అండ్ ట్రేడ్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి, సిమ్యులేషన్స్ ఉంటాయి, మీరు చేస్తారు నేను చేస్తాను. అండ్ ట్రేడ్ టాక్స్ ఉంటాయి, డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ వీక్లీ ఉంటాయి. ఇంకా ట్రేడింగ్ సైకాలజీ గురించి మీ అందరికీ చెప్పాను కదా. అండ్ ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎలా పాస్ అవ్వాలి అండ్ హెడ్జ్ ఫండ్. సో ఇక్కడ ఎప్పుడు మనం ఏంటంటే ఈ ఓన్ క్యాపిటల్ ఫండెడ్ అకౌంట్సే కాకుండా అసలు ఒక హెడ్జ్ ఫండ్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి, అసలు ఒక హెడ్జ్ ఫండ్ ఎలా ట్రేడ్ చేస్తుంది, హెడ్జ్ ఫండ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో అన్ని మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్న హెడ్జ్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్ ఎంత. సో ఇది కంప్లీట్గా ఈ లాస్ట్ 7 ఇయర్స్లో నేను నేర్చుకున్న హెడ్జ్ ఫండ్ నాలెడ్జ్ మొత్తం మీకు ఈ కోర్సులో ఇవ్వబోతున్నాను. సో చెప్తున్నాను కదా, కోర్స్ వర్త్ ఇట్. నేను ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద 30 days తర్వాత వర్త్ ఇట్ బ్రో, చాలా నేర్చుకున్నాను అని మీ నోట్ అని చెప్పేస్తాను. సో ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే 15K అనేది ఎక్కువ కదా.
సో ఇక్కడ 15K అనేది చాలా ఎక్కువ కదా. సో ఇంత అమౌంట్ ఎలా పెట్టాలంటున్నారు, ఇక్కడ ఎక్కువని మీరు ఎలా చెప్తారు? సో ఇన్ని కాన్సెప్ట్స్ ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాదు, ఇది కంప్లీట్ గా అన్ని లైవ్ లో నేను చెప్తాను. అండ్ ఏ క్వశ్చన్ కి అంటే ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎప్పటికప్పుడే డౌట్స్ అక్కడే క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ అని చెప్పడానికి చాలా చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను చెప్పే కంటెంట్ ముందు చాలా చాలా తక్కువ. ఇక్కడ మీరు ఎక్కువ అని దేంతో కంపేర్ చేసి చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మెంటర్షిప్ మీద తప్పకుండా ఉండాలా. మెంటర్షిప్ అంటే మాత్రం ఇక్కడ మెంటర్షిప్ ఉండడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే గైడెన్స్. సో ఇక్కడ నేను ఇనిషియల్ గా నా జర్నీ మీకు అందరికీ తెలిసిందే. నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫారెక్స్ లో. అంటే ఒక 2 months ఉంటే 8 years, 2 months అవుతే 8 years అవుతుంది. ఒక 7 years చూసుకున్నా సరే, ఈ 7 years లో నాకు ఫస్ట్ పేఅవుట్ వచ్చే టైంకి నేను 8 accounts ఫెయిల్ అయ్యాను, 800 accounts. సో అప్పుడు నాకు అనిపించింది అంటే ఈ 8 accounts ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో నాకు సరైన మెంటర్ లేరు. సో నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. సో మాకు మెంటర్స్ ఎవరు లేరు. సో యూట్యూబ్ కంటెంట్ చూసి నేర్చుకున్నాను. మీకు అందరికీ తెలిసిందే యూట్యూబ్ లో కంటెంట్ ఎలా ఉంటుందో. సో ఒక ఆర్డర్ ఉండదు, ఒక స్ట్రక్చర్ ఉండదు, ఎప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ మెయిన్ ప్రాబ్లం వల్ల నేను చాలా మనీ లాస్ అవ్వాల్సి వచ్చింది. ఇనిషియల్ గా చాలా 100 accounts బ్లో చేయాల్సి వచ్చింది. ఇక్కడ మెయిన్ మనం మార్కెట్లో మనీ లూజ్ అవ్వడానికి ఏమి మనకు ఉండదు. ల్యాక్స్, 10 lakh, 20 lakh, 30 lakh అంతంత లూజ్ అవుతాం. బట్ ఒక 15,000, ఒక 20,000 పెట్టి మెంటర్షిప్స్ తీసుకొని, మెంటర్షిప్ ఆర్ ఏదైనా కోర్స్ తీసుకొని నేర్చుకోవడానికి మాత్రం మనం 100 సార్లు ఆలోచిస్తాం. బట్ నాకు ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ అన్న, ఒక స్కూల్ అన్న, స్కూల్ కంప్లీట్ చేసి కాలేజ్ కంప్లీట్ చేసి ఈ డిగ్రీలు కూడా ఉంటే మనకి ఇచ్చే శాలరీ ఒక 20K, ఒక 30K, ఒక 50K. మరి అంటే అంటే అన్ని ఇయర్స్ చదువుతున్నాం. ఆఫ్టర్ ఒక 20K, ఒక 30K శాలరీ గురించి అండ్ ఆ నాలెడ్జ్ గురించి మరి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఈ జర్నీలో ఖర్చు పెట్టి ఉంటాం. అలాంటిది మీకు ఇది ఫ్యూచర్ అని. అండ్ ఇక్కడ ఫారెక్స్ లో వచ్చే రిటర్న్స్ మీకు తెలుసు, 100 accounts నుంచి ఇక్కడ వచ్చే రిటర్న్స్. సో అంత రిటర్న్స్ ఉన్న దాని మీద మీరు ఒక 15,000 ఇన్వెస్ట్ చేసి ఆ, మీరు నేర్చుకుంటే మాత్రం మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ నా కోర్స్ తీసుకోమని నేను చెప్పను, నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇదే కోర్స్ తీసుకోండి అని నేను ఎప్పుడు చెప్పను. బట్ ఏదో కోర్స్ తప్పకుండా తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రీ నాలెడ్జ్ నుంచి ప్రాఫిటబుల్ అవ్వలేము అంటే అవ్వచ్చు, ఓకే. ఇక్కడ ఫ్రీ కంటెంట్ చూసి ఈ వీడియోస్ చూసి కూడా మీరు ప్రాఫిటబుల్ అవ్వచ్చు. బట్ ఇది టైం కన్సూమింగ్, ఏంటంటే చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరో ఆన్సర్ చేయరు. ఫ్రీ కంటెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడమే అది చాలా గొప్ప. మళ్ళీ దానికి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ దానికి వచ్చే ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయడం అంటే అది చాలా కష్టం. కాబట్టి మీరు ఏ కోర్స్ తీసుకున్నా, నేను నా కోర్స్ తీసుకోమని నేను ఎవరికి చెప్పను. సో తీసుకోవడం తీసుకోవద్దా అంటే తీసుకోకపోవడం అది మీ ఇష్టం. సో మీరు మన ఫ్రీ కంటెంట్, మన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ చూస్తే మన కాన్సెప్ట్స్, మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది మీకు తెలిసి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. బట్ ఏదో కోర్స్ తీసుకోండి. తీసుకుంటే మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. అంటే ఈజీగా లెర్నింగ్ కర్వ్ తగ్గుతుంది. నాకు 1.5 year పట్టింది ఫారెక్స్ సక్సెస్ రావడానికి, ఫస్ట్ పేఅవుట్ రావడానికి. బట్ మీకు అంత టైం పట్టదు. సో మెయిన్ ఈ కోర్స్ వెనకాల, ఈ మెంటర్షిప్స్ వెనకాల లాజిక్ ఇది. బట్ ఎక్కడ తీసుకున్నా సరే మోస్ట్లీ మీరు మార్కెట్లో చూస్తే స్కామర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకే ఏ కోర్స్ తీసుకున్నా సరే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిందా, అసలు నువ్వు కోర్సు సెల్ చేస్తున్నావు, ఇలా కోర్సు మెంటర్షిప్, సారీ కోర్స్ కాదు మెంటర్షిప్ ఎలా తీసుకుంటున్నావు, అసలు నువ్వే ఎవరివే మాకు చెప్పడానికి, నీ క్వాలిఫికేషన్స్ ఏంటన్న డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సో మీకు ఆ డౌట్ వస్తే ఇక నేను ఒక విషయం చెప్తున్నాను. సో ఇప్పటి వరకు 20 ఆర్ నియర్లీ 25 పేఅవుట్స్ పబ్లిక్ గా షేర్ చేసి మన గ్రూప్ లో పబ్లిక్ గా షేర్ చేశాను. సో ఇక్కడ మీరు MT5 అకౌంట్స్ మ్యానిపులేట్ చేయొచ్చు, మీ ట్రేడ్స్ ని మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ అంటే లైవ్ స్ట్రీమ్స్, సో లైవ్ లో మీ అందరి ముందు నేను ఏదంటే టీచ్ చేశాను. ఆల్రెడీ మనం ఫ్రీగా యూట్యూబ్ లో చాలా మందికి టీచ్ చేసాం. సో ఆ కాన్సెప్ట్స్, కంప్లీట్ కాన్సెప్ట్స్ మనం లైవ్ లో కూడా ట్రేడింగ్ చేస్తున్నాం ఎవ్రీ డే. లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్, సో లైవ్ స్ట్రీమ్స్. అండ్ మనకి లండన్ క్లోజ్ టైంలో Q&A సెషన్స్, జూమ్ సెషన్స్. సో ఇవన్నీ తీసుకొని కంప్లీట్ గా మీకు ఆల్రెడీ మనం ఫ్రీగా చాలా మంది టీచ్ చేసాం. సో ఫ్రీ కోర్స్ కూడా మన ఛానల్లో ఉంది. సో ఆ ఫ్రీ కోర్స్ ఏం టీచ్ చేసామో అదే అంతా నేను లైవ్ లో ట్రేడ్ చేశాను ఇప్పటి వరకు. అండ్ ఇంకా మీకు టీచ్ చేయడానికి నా ఎలిజిబిలిటీ వచ్చి పేఅవుట్స్. సో ప్రాఫిట్స్ నుంచి ఇప్పటికి వచ్చి ఒక 25+ పేఅవుట్స్ అన్ని మన గ్రూప్ లో పోస్ట్ చేశాను. అండ్ ఇంకొక 1 డేలో మళ్ళీ నాకు ఇంకొక పేఅవుట్ ఉంది. సో అది కూడా మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మీరు లైవ్ అకౌంట్స్ మ్యానిపులేట్ చేయొచ్చు. ఈ ఎక్స్నెస్ అని, వాంటేజ్ ఎఫెక్ట్స్ అని, ఆక్టోఫెక్స్ అని, ఇవన్నీ మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ ప్రాఫ్ ఫార్మ్స్ ని ఎప్పుడు మ్యానిపులేట్ చేయలేరు. సో ప్రాఫ్ ఫార్మ్స్ నుంచి వచ్చిన పేఅవుట్ మీరు, నేననే కాదు ఎవరైనా సరే, ప్రాఫ్ ఫార్మ్స్ నుంచి పేఅవుట్ ప్రూఫ్స్ కన్సిస్టెంట్ గా పెడుతున్నారంటే వాడు తప్పకుండా స్కిల్ ట్రేడర్. ఎందుకంటే ప్రాఫ్ ఫార్మ్స్ లో కన్సిస్టెంట్ గా పేఅవుట్స్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ ఉన్న డ్రా డౌన్ రూల్స్ కానీ, సో అవన్నీ 1-2 పేఅవుట్స్ ఉంటాయి తప్పించి కన్సిస్టెంట్ గా 25 పేఅవుట్స్, 30 పేఅవుట్స్ ఇవన్నీ పెట్టడం అంత ఈజీ కాదు. సో మీకు మొత్తం పేఅవుట్స్ సంబంధించి అవన్నీ మన గ్రూప్ లో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ రేపు నాకు వచ్చే పేఅవుట్ కూడా రేపు మార్నింగ్ రిక్వెస్ట్ పెడతాను. సో సో రేపు వచ్చే పేఅవుట్ కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో కంప్లీట్ గా ఇది నాకు నేను చెప్పడానికి, ఐ మీన్ కోర్స్ చెప్పడానికి ఎలిజిబిలిటీ వచ్చి
ఇది అంటే నేను స్కిల్ ట్రేడర్ అని ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇంతకు మించి మీకు ఐ మీన్ ఇంతకంటే ఎవరు ప్రూవ్ చేయరు. ఓకే అండి, ఇంకా మనం లైవ్లో ట్రేడ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు మన గ్రూప్లో షార్ట్స్ రీల్స్, సో మన ఛానల్లో అవన్నీ ఉంటాయి కదా, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని ఇవన్నీ. నేను తీసుకున్న ట్రేడ్ నాతో పాటుగా హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ తీసుకుంటున్నారు మన గ్రూప్లో. ఎలా తీసుకుంటున్నారు? బికాస్ ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా మనం టీచ్ చేసాం. సో యూస్ చేసుకోండి ఆపర్చునిటీ. మనం చాలా రేర్గా మెంటర్షిప్స్ గట్రా ఆఫర్ చేస్తాం. సో ఇది మనీ గురించి కాదు, అండ్ వెరీ వెరీ లిమిటెడ్ మెంబర్స్ని తీసుకోవడానికి రీజన్ కూడా అదే. సో చాలా తక్కువ మందిని తీసుకోవడానికి కూడా 15 స్పాట్స్ తీసుకోవడానికి ఆ రీజన్ ఏంటంటే, నాకు గొర్రెల్లో వందల మంది వద్దు. సో అది నాకు మనీ ఇస్తుంది రైటే, బట్ మీకు టీచ్ చేయడానికి అంతగా ఐ మీన్ ఎక్కువ టైం పెట్టలేము, అండ్ ఎక్కువ మంది ఎప్పుడంటే ఉంటామో సో అప్పుడు క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ తగ్గుతుంది, కాబట్టి చాలా తక్కువ మందిని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ మెంటర్షిప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వి గ్రూప్లో అడగొచ్చు, అండ్ గ్రూప్ నుంచి నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ నుంచి నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవుతే మీరు అక్కడి నుంచి కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేమెంట్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ వచ్చి ఫస్ట్ ఆర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ చెప్తున్నాను కదా, సో ఇన్వెస్ట్ చేయండి. మనీ ఇన్వెస్ట్ చేస్తేనే ఈ మార్కెట్లో మనీ వస్తుంది. సో ఏ కోర్స్ అన్నా తీసుకోండి, ఆ, ఏదో ఒకటి చేయండి, బట్ కోర్స్ మాత్రం తప్పకుండా తీసుకుంటే మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది. స్కిల్ ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు, లెర్నింగ్ కర్వ్ తగ్గుతుంది, అండ్ ఎప్పుడంటే ఒక మెంటర్ మీ బ్యాక్ ఎండ్లో ఉంటారో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఏంటంటే మీరు చేసే మిస్టేక్స్ కానీ ఏమైనా ట్రేడ్స్లో ఏమైనా తప్పులు చేస్తే కంప్లీట్గా అకౌంటబిలిటీ తీసుకుంటారు. అండ్ కెరియర్ కూడా చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. మనకున్న కనెక్షన్స్ ఈ మ్యాథ్తో కానీ, మైఫండ్ ఎఫెక్ట్స్ ఈఓతో కానీ, షిఫ్ట్ ఫండింగ్స్ ఈఓతో కానీ, ఇవన్నీ మీకు కూడా ఫ్యూచర్లో తప్పకుండా ఉపయోగపడతాయి. సో ఓకే గైస్, సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో కంప్లీట్గా మన మెంటర్షిప్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో చాలా తక్కువ మంది, జస్ట్ 10 స్పాట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ వరకు రిజిస్టర్ అయ్యారు. సో 15 మెంబర్స్ నుంచి ఎక్కువ తీసుకోను కాబట్టి, సో ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది కదా, సో ఆ స్లాగ్ అంతా వస్తున్నాం. సో ముందుకు వస్తే మాత్రం మీకు సో ఈ 10 స్పాట్స్లోని ప్లేస్ ఉంటుంది. లేదంటే మాత్రం నెక్స్ట్ మంత్ మెంటర్షిప్స్ అవన్నీ మళ్ళీ ఉంటాయో ఉండవు అంటే అది నేను ఏం చెప్పలేను. ఇది జస్ట్ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నెక్స్ట్ మంత్ అప్పుడు నాకున్న టైం బేస్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఆలోచిద్దాం. సో యూస్ చేసుకొని ఒక 10 మెంబర్స్ని తీసుకుంటున్నాను కాబట్టి ముందుగా మీరు అప్లై చేసుకుంటే మిమ్మల్ని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే గైస్, సో ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.